కరివేపాకు మొక్కని బాగా ఏపుగా పెంచాలన్నా, గుబురుగా పెంచుకోవాలన్నా, చాలా సులువుగా మనం పెంచాలన్నా ఎటువంటి ఫెర్టిలైజర్స్‌ని వాడాలి, ఎటువంటి కేర్ తీసుకోవాలనేది ఈరోజు వీడియోలో మనం చూద్దాం. కరివేపాకు మొక్కని మన ఇంటి దగ్గర, మన మిద్దె తోటలో కానీ, మన పెరటి తోటలో కానీ పెంచుకోవాలంటే మనం ఎటువంటి సాయిల్ మిక్స్ ఉంటే మొక్క బాగా పెరుగుతుంది అనే దాని గురించి ఫస్ట్ మనం తెలుసుకుందాం. ఏ మొక్కకైనా మన కుండీలో పెంచుకోవాలంటే దానికి డ్రైన్ సిస్టమ్ చాలా బాగుండాలి. దీనికి సాయిల్ ఎప్పుడు కూడాను మామూలుగా మనం వాడేటువంటి మట్టితో పాటు కౌ మాన్యూర్ని, కిచెన్ వేస్ట్ కంపోస్ట్ని ఇవ్వడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. అన్ని మొక్కలకు కూడా ఇదే పద్ధతిని అయితే ఫాలో అవ్వాలి. ఇసుకని వాడడం వల్ల కూడా కరివేపాకు మొక్కకి ఆ రూట్స్ అవి చక్కగా మనకి మొక్క ఎంతవరకు దానికి రూట్స్ అవి వెళ్ళాలి, ఎలా ఉంటుందనేది కూడా చక్కగా ఉంటుందన్నమాట. ఇలా సాయిల్ మిక్స్ని మనం ఏర్పాటు చేసుకున్న తర్వాత ఎప్పుడైనా సరే మనం మొక్కకి ఎలా వాటరింగ్ ఇవ్వాలనేది దాని గురించి ఇప్పుడు చూద్దాము. వాటరింగ్ ఎప్పుడైనా కరివేపాకు మొక్కకి సాయిల్ అనేది బాగా డ్రైగా ఉన్నప్పుడు మాత్రమే సఫిషియెంట్ వాటర్ని ఇవ్వాలి. ఎప్పుడు కూడా ఎక్కువ వాటర్ని ఇచ్చేయకూడదు, అలాగని తక్కువ కూడా ఇవ్వకూడదు. సాయిల్ డ్రైగా ఉండాలన్నమాట. ఇచ్చేటువంటి ఫెర్టిలైజర్ కానీ, లిక్విడ్ ఫెర్టిలైజర్ కానీ, మనం ఇచ్చే వాటర్ని కానీ చక్కగా అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇది మనం చాలా చక్కగా గుర్తుంచుకోవాల్సిన విషయం అన్నమాట. తర్వాత సన్లైట్, మనం మొక్క గ్రో అవ్వాలంటే మనకి సన్లైట్ని అయితే మనకి మొక్కలకి అవసరము. సన్లైట్ కంపల్సరీగా కావాలి. అయితే 6 అవర్స్ ఉంటే సరిపోతుంది. మరీ ఎండ ఎక్కువగా ఉండి చాలా మండుటెండల్లో మాత్రం కొంచెం సెమీ షేడెడ్ ఏరియాకి దీన్ని మార్చుకోవచ్చు. ఎందుకంటే మరీ ఓవర్ హీట్ని అయితే ఏ మొక్క కూడా తట్టుకోలేదు కాబట్టి ఇలాగా కొంచెం 6 అవర్స్ సన్లైట్ ఉంటే దీనికైతే సరిపోతుంది. ఏ మొక్క అయినా సరే మనం కొత్తగా మొక్కని పెట్టుకున్న తర్వాత అది చక్కగా దానికి బ్రాంచెస్ వచ్చి ఆకులు బాగా వచ్చి మొక్క గ్రోత్ బాగుండాలంటే మనకి నైట్రోజన్ అనేది చాలా అవసరం ఉంటుంది. దాంతోపాటు ఎన్పీకేలో ఉండేటువంటి నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, ఇంకా మెగ్నీషియము, ఇంకా మనకి కాల్షియము, ఐరన్ ఇవన్నీ కూడా అవసరం అవుతాయి. వాటన్నిటిని కూడా మన సప్లిమెంట్స్ ద్వారా మిద్దె తోటలో పెంచుకునే మొక్కలకైతే మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఫస్ట్ మనం నైట్రోజన్ రిచ్ ఫెర్టిలైజర్ ఒక దాని గురించి తెలుసుకుందాం. మన ఇంట్లో పెరుగు పులిసినప్పుడు పడేస్తూ ఉంటాం, అయ్యో మనం తినలేమని చెప్పి. ఆ పెరుగుని అలా వేస్ట్ చేయకుండా దాన్ని మజ్జిగలా తయారు చేసి ఒక 3-4 డేస్ దాన్ని ఫెర్మెంట్ చేసి ఇంకో కొంచెం పులిసిన తర్వాత ఏ మొక్కకైనా ఇవ్వడం వల్ల చాలా యూజ్ ఉంటుందన్నమాట. దాంట్లో మైక్రో న్యూట్రియంట్స్ అన్నీ చక్కగా మంచి బ్యాక్టీరియా, మొక్కలకు మేలు చేసేటువంటి బ్యాక్టీరియా చాలా చక్కగా గ్రో అయ్యి మొక్కలు చాలా ఎదుగుదలకి ఉపయోగపడుతుంది. అందువల్ల ఈ కరివేపాకు మొక్కకి మనం ఇచ్చేటువంటి సోర్ కర్డ్ ఆర్ బటర్ మిల్క్ని మనం డైల్యూట్ చేసి మొక్కలకు ఇవ్వడం వల్ల చాలా మంచి ఉపయోగం అయితే ఉంటుంది. రెండవది, మనం ఈ కరివేపాకు మొక్క బాగా గుబురుగా పెరగడానికి మనం ఇవ్వాల్సినటువంటి ఫెర్టిలైజర్ ఏంటంటే రైస్ వాటర్ మీకు తెలుసు కదండి. మనం అన్నం వండేటప్పుడు బియ్యం కడుగుతాము. ఆ నీళ్ళని పారేయకుండా ఆ నీళ్ళని మనం పక్కన తీసి పెట్టుకొని ఒక రోజంతా అయిన తర్వాత దాన్ని మొక్కలకు ఇవ్వడం వల్ల మొక్కలకి చాలా ఉపయోగం ఉంటుంది. దాంట్లో కూడా నైట్రోజన్, ఇంకా మినరల్స్ అవన్నీ కూడా ఉంటాయన్నమాట. చూసారు కదా, నేను బియ్యం కడుగు నీళ్ళని ఇలాగా ఒకరోజు దీన్ని తీసి పక్కన పెట్టాను. పైన మీకు బాగా చూస్తే ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుందన్నమాట. దీన్ని మనం మొక్కలకి ఇలాగా ఇవ్వచ్చు. ఇది లిక్విడ్ ఫెర్టిలైజర్ కాబట్టి చక్కగా మొక్క అబ్జర్వ్ చేసుకుంటుంది. ఇలాగైతే మనం ఇవ్వచ్చు అనమాట. పూల మొక్కలకు కూడా చాలా చక్కగా వాడచ్చు దీన్ని. ఈ కరివేపాకు మొక్క మనకి బాగా పెరగాలంటే మనం ఇవ్వాల్సినటువంటి 3వ ఫెర్టిలైజరు కౌ మాన్యూర్ అండి. ఆవు పేడ మీకు తెలుసు కదండి, ఆవు పేడలో మనకి ఎన్పీకే ఉంటుంది. చాలా మంచిది, న్యాచురల్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్ అనమాట. దీన్ని మనం ఒక 15 డేస్కి ఒకసారి చక్కగా, లేదా కనీసం నెలకు ఒకసారి అయినా సరే దీన్ని కంపల్సరీగా ఇవ్వాలి. మట్టిని ఇలా పక్కకు తీసి మరీ రూట్స్ అవి డిస్టర్బ్ అవ్వకుండా తీసిన తర్వాత ఈ కౌ మాన్యూర్ని మనం ఇలాగా మొక్కకి అందివ్వచ్చు. తర్వాత ఒక గుప్పెడైతే మనకి ఇవ్వడం వల్ల ఒక నెల రోజుల వరకు మళ్ళీ దీని అవసరం అయితే ఉండదు. ఇలాగ ఇచ్చిన తర్వాత మనం వాటరింగ్ ఇస్తే నెమ్మదిగా కొద్దిగా ఇదైతే అబ్జర్వ్ చేసుకుంటుంది. ఈ కరివేపాకు మొక్కకి మనకి చక్కగా ఉపయోగపడేటువంటి మంచి ఫెర్టిలైజర్ అయితే కాదు, కానీ ఇది చాలా చక్కగా ఉపయోగపడేటువంటి పోషకము. దీన్ని ఎప్సమ్ సాల్ట్ అంటారు. ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుంటే మనకి దొరుకుతుంది. ఈ ఎప్సమ్ సాల్ట్ని నెలకొకసారి వాటర్లో, అంటే ఈ వాటర్ తీసుకున్నాం కదా, ఈ వాటర్లో దీన్ని చూశారు కదా, ఎప్సమ్ సాల్ట్ చూడండి. దీని మీద ఒక స్పెషల్ వీడియో అయితే చేయడం జరిగింది. మీకు లింక్ డిస్క్రిప్షన్లో, ఐకార్డ్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఈ ఎప్సమ్ సాల్ట్ ఇలా క్రిస్టల్ ఫార్మేట్లో ఉంటుంది. దీన్ని ఇలాగ వాటర్లో మిక్స్ చేసి ఇది బాగా కరిగిన తర్వాత మొక్కలకి నెలకొకసారి అయితే దీన్ని ఇవ్వడం వల్ల చాలా ఉపయోగం ఉంటుంది. ఈ ఎప్సమ్ సాల్ట్ని మొక్కలకు, కరివేపాకు మొక్కకు ఇవ్వడం వలన క్లోరోఫిల్ ప్రొడక్షన్ బాగా అవడానికి చక్కగా ఉపయోగపడుతుంది. ఆకులన్నీ కూడా చక్కగా గ్రీన్గా రావడానికి ఇది మెయిన్. మనకి ఆకుల మీద
ఈ మొక్కనైతే ఆకుల కోసం మనం పెంచుకుంటాం కాబట్టి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అయితే దీన్ని ఎక్కువగా ఇవ్వకూడదు, దీన్ని మంత్లీ వన్స్ ఇవ్వడం వల్ల చాలా చక్కగా ఉపయోగపడుతుంది. ఏ మొక్కకైనా మనకి కాల్షియం అనేది చాలా అవసరం ఉంటుంది. మనకి మొక్క బాగా పెరగడానికి, రూట్స్ అవి బాగుండడానికి కాల్షియం అవసరం ఉంటుంది. కాబట్టి కాల్షియంని ఇచ్చేటువంటి న్యాచురల్ ఫెర్టిలైజర్ మనం ఎగ్షెల్స్ని బాగా పౌడర్ లాగా నలిపేసి దాన్ని వాటర్లో నానబెట్టైన మొక్కలకి ఇవ్వచ్చు, లేదా సాయిల్లో అయినా మిక్స్ చేసి దానిపైన మట్టిని వేయడం వల్ల అది కాల్షియంని అబ్జర్వ్ చేసుకుని మొక్క చాలా చక్కగా పెరుగుతుందనమాట. ఇటువంటి రకరకాల ఫెర్టిలైజర్స్ని మొక్కగా ఇవ్వడమే కాకుండా మనం ముఖ్యంగా చేయవలసినటువంటి మరొక పని ఏంటంటే, గుబురుగా మొక్క పెరగాలంటే మనం న్యూట్రియంట్స్ని ఇవ్వడమే కాకుండా, మనకి కావాల్సిన వాటరింగ్ ఇవ్వడమే కాకుండా దానికి ప్రూనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇదైతే నేను చిన్న మొక్క, నేను రీసెంట్గా పెట్టుకున్నటువంటి మొక్క. ఎప్పుడైనా సరే మనం కరివేపాకుని ఆకుల కోసమే పెంచుకుంటాం కాబట్టి దీనికి మనం కరివేపాకు కోసుకోవాలంటే ఈ పక్కల నుంచి ఇలాగా కాకుండా ఈ పైన ఉంది చూసారా ఈ టిప్స్ని దీన్ని ఇలాగా నేను జస్ట్ చూపిస్తున్నాను. ఇలాగా కట్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఈ పక్క నుంచి మళ్ళీ మనకి బ్రాంచెస్ వస్తాయన్నమాట, చిగుళ్ళు వచ్చి, అప్పుడు మొక్క బాగా మనకి గుబురుగా పెరుగుతుంది. ఏ మొక్కకైనా సరే పెస్ట్లు అనేవి వస్తుంటాయి. చూసారు కదా, ఇక్కడ ఆకుముడత అయితే వచ్చింది దీన్ని ఇలా వచ్చినప్పుడు ఎప్పుడు కూడాను మనం కొద్దిగా ఉన్నప్పుడే వీళ్ళు కట్ చేసేసుకొని దానికి నీమ్ ఆయిల్ అనేది స్ప్రే చేసుకుంటూ ఉండాలి. వీటిని ఎక్కడంటే అక్కడ పడేయకుండా దూరంగా పడేయాలి. అలాగే దీనికి ఒక తెల్ల మచ్చలు అనేవి వస్తుంటాయి, బాగా వైట్ స్పాట్స్ కొద్దిగా ఉంటే వాటిని కూడా ఇదే పద్ధతిలో కట్ చేసేసి దూరంగా పడేసుకోవచ్చు. లేకపోతే ఆ ఫంగస్ అంతా కూడా మిగిలిన ప్లాంట్స్కి స్ప్రెడ్ అవుతుందన్నమాట. ఏదైనా స్టార్టింగ్లో మనం కేర్ తీసుకుంటే మొక్కకి స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది. ఒక 20 డేస్కి 3 వీక్స్కి ఒకసారి లేదా 15 డేస్కి ఒకసారి నీమ్ ఆయిల్ని లైట్గా స్ప్రే చేసుకోవచ్చు. చూసారు కదా, ఇక్కడ తెల్ల మచ్చలు అయితే ఉన్నాయి, ఇదైతే వస్తుంటుందన్నమాట. ఇది ఇనిషియల్ స్టేజ్లో అయితే త్వరగా పోతుంది. దీన్ని ఇలా తీసేసుకొని దూరంగా పడేసుకోవాలి. చూసారు కదండి, ఈరోజు కరివేపాకు మొక్కని మనం మన ఇంటి దగ్గర పెంచుకోవడానికి వాటికి ఎటువంటి సాయిల్ వాడాలి, ఎటువంటి ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి, వాటరింగ్ ఎలా ఇవ్వాలి, కేర్ ఎలా తీసుకోవాలి, బాగా గుబురుగా రావడానికి ఎలా చూడాలి, అవన్నీ కూడా మనం తెలుసుకున్నాం కదా. వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మీరు ఏదైనా నాకు సజెషన్స్ ఇవ్వాలనుకుంటే తప్పకుండా మీ సజెషన్స్ని నేను తీసుకుంటాను. ఇంకా మీరు ఏదైనా మంచి వీడియో గురించి నేను చేస్తే చూడాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి. మీ సలహాలు అయితే నాకు చాలా అవసరము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.